న్యూస్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. హెలికాప్టర్ లో ఉత్తమ్ మేళ్ల చెరువుకు వెళ్తుండగా మబ్బులు కమ్మేసి గాలివాన మొదలవడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ సూచనల మేరకు హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఉత్తమ్ కోదాడ నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ అయితే అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇటు సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. హెలికాప్టర్ లో ఉత్తమ్ మేళ్ల చెరువుకు వెళ్తుండగా మబ్బులు కమ్మేసి ఇటు గాలివాన రావడంతో కూడా పైలట్ అప్రమత్తమయ్యి ఇటు వెంటనే ల్యాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఒక్కసారిగా సూర్యాపేట జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారినటువంటి పరిస్థితులు అయితే చోటు చేస్తుందని చెప్పవచ్చు. నిన్నటి షెడ్యూల్లోనే భాగంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేల చెరువులో ఎక్కడైతే ఉన్నదో కృష్ణా నది ఆ చింతన కలిసినటువంటి జరుగుతున్నటువంటి లిఫ్ట్ల పనుల గురించి అదేవిధంగా రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం వస్తున్నటువంటి సమయంలో అప్పటి వరకు కూడా వాతావరణం అనుకూలంగానే ఉంది, వర్షాలు లేదు. కానీ అకస్మాత్తుగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పూర్తిగా గాలి వాన బీభత్సం సృష్టించడంతో సూర్యాపేటలో పూర్తిగా ఎక్కడికక్కడ మబ్బులు దట్టంగా కలుకొని కూడా వర్షం పూర్తిగా ఉండడంతో కూడా ఒక్కసారిగా ఏదైతే మేల చెరువులో ల్యాండ్ కావాల్సినటువంటి హెలికాప్టర్ అక్కడ పైలట్ అప్రమత్తమై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా కోదాడలోనే ల్యాండ్ కావడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయం 9 గంటల వరకు కూడా పరిస్థితి అనుకూలంగానే ఉంది. ఒక్కసారిగా 9 గంటల తర్వాత వాతావరణంలోని మార్పులతో సూర్యాపేట జిల్లాలో ఇటు హుజూర్ నగర్, కోదాడ, మేల చెరువు ప్రాంతాల్లో ఒక్కసారిగా పూర్తిగా పెద్ద ఎత్తున మబ్బులు కలుకొని కూడా గాలి వాన బీభత్సం సృష్టించింది. అయితే మొత్తం కూడా పైలట్ అప్రమత్తం కావడంతో ముందే గ్రహించి కూడా అక్కడ మొత్తం కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా మేల చెరువులో ల్యాండ్ కావాల్సినటువంటి ఆ హెలికాప్టర్ అనేది ఇక్కడ దానికి దగ్గరలోని కోదాడ ప్రాంతంలోని కోదాడ పట్టణంలోనే ల్యాండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి కోదాడలో ల్యాండ్ అయి రోడ్ మార్గాన మేల చెరువుకు వెళ్లడం జరిగింది. అక్కడ రివ్యూ సమావేశం అయితే కొనసాగుతుంది. మళ్ళీ కూడా హెలికాప్టర్ లో హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా వాతావరణంలో ఆ విధంగానే ఉంది, వర్షం ఉంది. కాబట్టి మళ్ళీ అక్కడికి రోడ్డు మార్గానే వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సడన్ గా నిన్నటి వరకు ఉదయం వరకు కూడా వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా గాలి వాన ఉరుములు మబ్బులతో కూడిన వాతావరణం మార్పులతోటే కోదాడలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం మాత్రం మంత్రి రోడ్డు మార్గాన చేరుకొని అక్కడైతే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.